గురించి చూసుకుందాము. మనకు తెలుసు రోడ్లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాట్యుటరీ బాడీ. ఇంకోటి నేషనల్ హైవేస్ NHIDCL ఉంటుంది. NHIDCL నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది అన్నట్టు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఇది. BH సిరీస్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇది ఎవరికంటే డిఫెన్స్ పర్సనల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఎవరైతే ఎవరి ఆఫీసర్స్ అయితే 4 or more స్టేట్స్ ఉంటాయో అది యూనియన్ టెరిటరీస్ మినిస్ట్రీకి కూడా నెంబర్ ప్లేట్ అనేది కొంచెం చేంజ్ చేశారు. ఈ గవర్నెన్స్ మోడల్స్ ఏంటంటే ఒకటి వాహన్ పోర్టల్ అని ఉంటుంది, WAHAN. వాహన్ పోర్టల్ ఏముంటుందంటే వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ట్యాక్సేషన్, పర్మిట్, ఫిట్నెస్, అసోసియేటెడ్ సర్వీస్ కంట్రీ మొత్తంలో ఉంటాయి. సారథి పోర్టల్ SARATH ఇది డ్రైవింగ్ లైసెన్స్, లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ స్కూల్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటుంది. పరివాహన్ యాప్ దీంట్లో కూడా ఇది 2 ఫీచర్, వాహన్ పోర్టల్, సారథి పోర్టల్ 2 కలిపి ఇందులో ఉంటాయి. యాప్ అన్నట్టు ఒకటి. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ప్రాజెక్ట్. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్స్ డేటాబేస్ ప్రాజెక్ట్ ఇది IIT మద్రాస్ అండ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పెట్టింది. డేటా లేక్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. NHAIS డిజిటల్ ప్లాట్ఫామ్, పేపర్లెస్ డిసిషన్ మేకింగ్కి, డిస్ప్యూట్ రెజల్యూషన్కి, హైవే కన్స్ట్రక్షన్ అన్నప్పుడు. డేటా లేక్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, PMS, డేటా లేక్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఇది అన్నట్టు. ఇప్పుడు చూసుకుంటే మనం ఇన్ఫ్రాలో ఏముంది, నేషనల్ హైవేస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఏమేమి కనెక్ట్ చేస్తుంది అంటే టైప్స్ ఆఫ్ రోడ్స్. నేషనల్ హైవేస్ యూనియన్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్, స్టేట్ క్యాపిటల్స్ని, మేజర్ సిటీస్ని, పోర్ట్స్ని కనెక్ట్ చేస్తుంది. స్టేట్ హైవేస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, క్యాపిటల్ టు డిస్టిక్ కనెక్ట్ చేస్తుంది. డిస్టిక్ రోడ్స్ ఇది జిల్లా పరిషత్ కింద వస్తుంది. డిస్టిక్ హెడ్ క్వార్టర్స్, తహసీల్ అండ్ బ్లాక్స్ కనెక్ట్ చేస్తుంది. విలేజ్ రోడ్స్ వచ్చేసి విలేజెస్ టు నైబరింగ్ టౌన్స్కి ఉంటుంది, గ్రామ పంచాయత్ కిందకి వస్తాయి విలేజ్ రోడ్స్. ఎక్స్ప్రెస్ వే ఇది PPP or SPV కింద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండర్ NHAI. ఇప్పుడు 6 to 8 lane క్లాస్ హైవేస్ ఉంటుంది. ఇప్పుడు అహ్మదాబాద్ వడోదర ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. ఇది SPV ఓన్డ్ బై NHAI అండ్ IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్. ఇప్పుడు మన హైవేస్ ఇండియాలో కట్టేటి ఏమంటే 3 ఆర్గనైజేషన్స్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇప్పుడు NHAI గురించి చూసుకుంటే NHAI అనేది ఒక స్టాట్యుటరీ బాడీ, రోడ్ మినిస్ట్రీ కింద వస్తుంది. ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఏదైతే పెట్రోల్ డీజిల్ మీద వేస్తుందో అది ఎక్కడికి వస్తుంది అంటే సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి వెళ్తుంది. ఇది నాన్ ల్యాప్సబుల్, 2000లో సెటప్ చేశారు. బ్యాంక్స్ నుంచి వస్తుంది, వరల్డ్ బ్యాంక్ నుంచి, ADB నుంచి, జపాన్ బ్యాంక్ నుంచి అసిస్టెన్స్ వస్తుంది. జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ JBIC. ఇంకా మార్కెట్ బారోయింగ్స్ చేస్తుంది. NHAI PPP ద్వారా కూడా డబ్బులు వస్తాయి. NHAI అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సెటప్ చేసింది, ఇన్విట్స్. ఇంకా గతి పోర్టల్ కూడా పెట్టింది. ఇది గతి పోర్టల్ ఎందుకంటే ప్రోగ్రెస్ ఆఫ్ హైవే కన్స్ట్రక్షన్ని మానిటర్ చేయడానికి కాంట్రాక్టర్స్ ఫైల్ చేయొచ్చు కంప్లైంట్స్ ఏదైనా ఎవరైనా లంచం తీసుకుంటే అలా. NHDP నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఇది PM వాజ్పేయి టైంలో ఉండే. అప్పుడు ఏమేమి చేసిండ్రు, ఏమేమి డెవలప్ చేయడానికి అంటే గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాను కనెక్ట్ చేయడానికి. గోల్డెన్ క్వాడ్రిలేటర్ ఏదని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా కనెక్ట్ చేయడానికి. నార్త్ సౌత్ కారిడార్ శ్రీనగర్, కన్యాకుమారి కనెక్ట్ చేయడానికి. ఈస్ట్ వెస్ట్ కారిడార్ సిల్చార్ నుంచి పోర్బందర్ కనెక్ట్ చేయడానికి. డైమండ్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటంటే మేజర్ మెట్రోస్ని, హై స్పీడ్ రైల్వేస్, మేజర్ మెట్రోస్ ఉంటాయి, మేజర్ మెట్రో సిటీస్ ఉంటాయి కదా, దాంట్లో హై స్పీడ్ రైల్వేస్ కనెక్ట్ చేయాలి. ఇది డైమండ్ క్వాడ్రిలేటర్ అంటే హై స్పీడ్ రైల్వేస్.
హై స్పీడ్ రైల్వేస్ అని అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అన్నట్టు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీము. ఇది కోర్ స్కీమ్ కాదు, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇస్ కోర్ స్కీమ్. ఇది కోర్ స్కీమ్ అంటే ఏంది, స్టేట్ ఒకటే ఇవ్వదు, అందరు ఇస్తారు. ప్రధానమంత్రి GSY గ్రామ్ సడక్ యోజన PM వాజ్పేయి లాంచ్ చేశారు 2000లో. ఇది ఏమంటే ఆల్ వెదర్ సింగిల్ లేన్ రోడ్స్ ఫర్ ఆల్ అన్కనెక్టెడ్ రూరల్ హ్యాబిటేషన్స్కి కనెక్ట్ చేయాలి. అంటే ఆల్ వెదర్ సింగిల్ రోడ్స్ 500 పాపులేషన్ ఉంటే చాలు కనెక్ట్ చేయాలి. గ్రేటర్ దెన్ 250 ఇన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అక్కడ ఉంటే ఇట్లా కన్స్ట్రక్ట్ చేయాలని. ఇది phase 2 ఎప్పుడు వచ్చిందంటే 2013 నుంచి వచ్చింది. ప్రీవియస్ రోడ్స్ని రిపేర్ చేయాలి, కొత్త రోడ్స్ని కట్టాలి. phase 3లో ఏమొచ్చిందంటే అప్గ్రేడ్ చేయాలి కొన్ని కిలోమీటర్ ఆఫ్ రోడ్స్ని, బ్రిడ్జెస్ కట్టాలి. ఆ రోడ్స్ని అగ్రికల్చర్ మార్కెట్స్కి, హాస్పిటల్స్కి, స్కూల్స్కి కనెక్ట్ చేస్తారు. కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గియాలి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేవి గ్రీన్ టెక్నాలజీ ద్వారా కడితే బాగుంటుంది. వేస్ట్ ప్లాస్టిక్ కోల్డ్ మిక్స్ టెక్నాలజీ వాడి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రోడ్స్ వల్ల ఏంటంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఉమెన్ క్యాపిటల్ ఫార్మేషన్ రూరల్ ఏరియాలో, స్కూల్ ఎన్రోల్మెంట్ వెళ్తుంది, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అవుతుంది, వ్యాక్సినేషన్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి అన్నట్టు. ఇప్పుడు భారత్మాల పరియోజన 2017 ఏం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద NHAI ఉంటుంది కదా, అది ఏదైతే సెస్ ద్వారా కలెక్ట్ అయిన మనీ అంతా మొబిలైజ్ చేసి upgrade and expand the highways that were built under the previous National Highway Development Program. ఇది అన్నట్టు భారత్మాల పరియోజన అంటే ముందు కట్టిన రోడ్స్ని అంత డెవలప్ చేయాలి, కనెక్టివిటీ పెంచాలి అన్నట్టు. ఈ 2 phases ఉంటుండే, అందులో కూడా నాట్ ఇంపార్టెంట్. స్పెషల్ ఫోకస్ ఎక్కడ అంటే కోస్టల్ ఏరియాస్, ఎకనామిక్ కారిడార్స్, బార్డర్ రీజియన్స్లో ఎక్కువ. బార్డర్ రీజియన్స్లో ఎందుకంటే యుద్ధం టైంలో యూజ్ అవుతుంది. ఇంకో ట్రాన్స్పోర్ట్ పైన నో వెయిట్ ఎట్ రైల్వే క్రాసింగ్, సేతు భారతం అంటే ఏంటంటే నేషనల్ హైవేస్ అనేటివి ఇప్పుడు రోడ్డు మీద రైల్వే క్రాసింగ్స్ ఉంటుంది కదా, రైల్వే లెవెల్ క్రాసింగ్స్ అవన్నీ చేయలేకుండా చేయాలన్నట్టు. రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కట్టాలి, రైల్వే అండర్ బ్రిడ్జెస్ కట్టాలి, ROB. దీనివల్ల లెస్ ట్రాఫిక్, ఊకే ఆగాల్సిన అవసరం లేదు. అది లెవెల్ క్రాసింగ్స్ మెయింటైన్ చేయాలంటే కూడా ఎంప్లాయీస్ కావాలి, ఆ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన. ఇది ఏంటంటే రోడ్ మినిస్ట్రీ అనేది ఏదైతే 4 ప్రామినెంట్ ధామ్స్ ఉంటాయి ఉత్తరాఖండ్లో, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ని కనెక్ట్ చేయడానికి ఎదురు చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన ఉత్తరాఖండ్లో 4 ధామ్స్ అన్నట్టు. ఫొజిల్ ఫ్యూల్ యూస్ తగ్గియాలి అంటే E20 బ్లెండింగ్ చేయాలి, అంటే ఎథనాల్ 20 బ్లెండింగ్ చేయాలి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు 5th జూన్ 2021లో ఏం చేశారంటే మోడీ గారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. డాక్టర్ రాకేష్ సార్వాల్ ఎక్స్పోర్ట్ కమిటీ రిపోర్ట్ ఆన్ రోడ్ మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా. అందులో ఏముందంటే E10 మిక్సింగ్ అంటే ఏంటంటే మిక్సింగ్ ఆర్ బ్లెండింగ్ 10% ఇథనాల్ ఇన్ పెట్రోల్, 20% చేయడం. దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ తగ్గుతుంది. ఇంకేంటంటే గవర్నమెంట్ అనేది ఫండ్స్ R&Dకి ఇస్తుంది. E20 కంప్లైంట్ వెహికల్ ఇంజన్స్ని డెవలప్ చేయడానికి. ట్యాక్స్ సబ్సిడీస్ ఇస్తుంది ఫర్ పర్చేస్ ఫర్ E20 కంప్లైంట్ వెహికల్స్. ఇండియా అనే దానికి ఇప్పుడు షుగర్ కేన్ ఎక్కువ ఉంది, మన దాంట్లో రైస్ కూడా ఎక్కువ ఉంది. సో మనం ఇవన్నీ ఇథనాల్ మేకింగ్కి డైవర్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా. ఇవి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్, దీనివల్ల యాక్చువల్గా అది నష్టం కూడా, ఎందుకంటే వాటర్ యూజ్ చేసి మనం ప్రొడ్యూస్ చేస్తే దాని తర్వాత ఇట్లా వేస్తే అంత లాస్ వస్తుంది. సో మేజ్ కల్టివేషన్, నాన్ ఫ్రూట్ కల్టివేషన్ ఇథనాల్కి వాడితే బాగుంటుంది. ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకు లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తారు డిస్టిలరీ సెటప్ చేయడానికి. అల్టిమేట్ గోల్ ఏంటంటే E10 వెహికల్స్ ఎప్పుడో ఒకప్పుడు నడపాలి ఫ్యూచర్లో, అదే ఇథనాల్ బ్లెండింగ్ చేసి నడపాలన్నట్టు. ఇంకోటి ఏంటంటే నేషనల్ హైడ్రోజన్ మిషన్. ఇది ఎప్పుడు బడ్జెట్ 2021లో చెప్పారు. ఇది ఏంటంటే ఎక్కడి కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కిందకి వస్తుంది. ఇదేంటంటే హైడ్రోజన్ ఇంకా ఫ్యూల్ సెల్స్ డెవలప్ చేయడానికి ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో, ఇండస్ట్రీ సెక్టర్లో కూడా
ఇవి ఫెర్టిలైజరు, స్టీలు, పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకు మ్యాండేట్ చేస్తారు ఇంత % ఆఫ్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ నుంచి యూజ్ చేయమని చెప్పి. ఎవరెవరికి? ఫెర్టిలైజరు, స్టీలు, పెట్రోకెమికల్స్, ఇంకా కొన్ని వేరే ఇండస్ట్రీ. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చింది గ్రీన్ హైడ్రోజన్. గ్రే హైడ్రోజన్ అంటే ఏంటంటే ఫొజిల్ ఫ్యూల్స్కి వెళ్ళి వచ్చింది. బ్లూ హైడ్రోజన్ ఏంటంటే ఫొజిల్ ఫ్యూల్ విత్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ ఆప్షన్తో వచ్చింది, అంటే ఓషన్స్కి వెళ్ళి. ఇది కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ CC&S ఇదన్నట్టు. మిథనాల్ ఎకనామీ ఫండ్ టు యూస్ లెస్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్స్. మిథనాల్ ఎకనామీ. మిథనాల్ అనేది బయో వేస్ట్ నుంచి జనరేట్ చేయొచ్చు. ఇది ఏం లేదు, సింప్లెస్ట్ ఆల్కహాల్ CH3OH అంటారు మిథనాల్ ఆల్కహాల్ అంటే. ఇది పర్టికులేట్ మ్యాటర్ని ఎమిట్ చేయదు, సల్ఫర్ని ఎమిట్ చేయదు, నైట్రోజన్ పొల్యూషన్ ఉండదు. మిథనాల్ ఎకనామీ ఫండ్ నీతి ఆయోగ్ సెటప్ చేస్తామని చెప్పింది R&D ఈ ఏరియాలో పెంచడానికి మిథనాల్కి. PMGIVN ఏంటంటే ఆయిల్ కంపెనీస్ అనేటివి 10% ఇథనాల్ బ్లెండ్ చేయాలి పెట్రోల్ని. ప్రధానమంత్రి జీవన్ అంటే ఏంటంటే దీనికి ఫండింగ్ ఇస్తుంది 2G బయో ఎథనాల్ ప్రాజెక్ట్స్కి. సెకండ్ జనరేషన్ ఏదైతే బయో ఎథనాల్ ప్రాజెక్ట్స్కి ప్రధానమంత్రి జీవన్ అనే దాంట్లో ఫండింగ్ ఇస్తుంది. పెట్రోలియం మినిస్ట్రీకి ఉంటుంది, 100% యూనియనే. సో PMGIVN ఎక్కడికి ఇస్తుంది, దేనికి ఇస్తుంది అంటే 2G సెకండ్ జనరేషన్ బయో ఇథనాల్ ప్రాజెక్ట్స్కి ఇస్తుంది, పెట్రోలియం మినిస్ట్రీ కిందికి వస్తుంది, ఇంతే అన్నట్టు. ఎలక్ట్రిక్ వెహికల్స్. మన ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకుంటే రీఛార్జబుల్ బ్యాటరీస్తో నడుస్తవి. దాంట్లో ఇప్పుడు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటుంది, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటుంది. ఏదైతే బ్యాటరీ మీద నడుస్తుంది, పెట్రోల్ మీద నడుస్తుంది. ఇండియాలో ఏమైందంటే ట్రాన్స్పోర్ట్ సెక్టరే ఎక్కువ CO2 కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇండస్ట్రియల్ సెక్టర్ తర్వాత. ఎలక్ట్రికల్ వెహికల్ వల్ల ఇది తగ్గుతుంది అన్నట్టు. మార్కెట్ షేర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కార్స్ 1% ఉంది ఇండియాలో, చైనాలో 2% ఉంది, 40% నార్వేలో ఉంది. దీనివల్ల ఎందుకు మనం ఎలక్ట్రిక్ కార్ని ప్రమోట్ చేయాలంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గుతుంది, దీనివల్ల లెస్ కరెంట్ అకౌంట్ డెఫిసిటీ కూడా వస్తుంది. ఇండియా అనేది ఒక హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ EVs అవ్వచ్చు, దానివల్ల జాబ్స్ వస్తాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా వస్తుంది ఎక్స్పోర్ట్స్ ద్వారా. ఇలానే EVస్ని ఇండియాలో చేయడానికి ఏమేం చేసిండ్రు అంటే 100% FDI ఆటోమేటిక్ రూట్ ద్వారా పర్మిట్ అయింది ఆటోమొబైల్ సెక్టార్లో. నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020 NEMMP. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020 ఫర్ ప్రమోటింగ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏం లాంచ్ చేసిందంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ to fast track the goals of NEMMP. FAME India Phase 2 has been launched for period up to 31/3 faster adoption and manufacturing of electrical vehicles. ఇది ఏం చేస్తామంటే 2700 ఛార్జింగ్ స్టేషన్స్ మేజర్ సిటీస్లో పెడుతుంది. 1 ఛార్జింగ్ స్టేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఏ గ్రిడ్ ఆఫ్ 3 km into 3 km. అట్లీస్ట్ 1 ఛార్జింగ్ స్టేషన్ ఎవ్రీ 25 km ఆన్ హైవేస్. ఇదన్నట్టు ఫేమ్ ఇండియా స్కీమ్. ఎవరు ఫేమ్ ఇండియా ఎక్కడి కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కిందికి వస్తుంది. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కిందికి వస్తుంది. ఇదన్నట్టు GST కూడా చాలా తగ్గించారు దీని మీద. ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఏం చేసిందంటే గ్రీన్ ప్లేట్ ఇస్తుంది. అమృత్ పోర్టల్ ఏంటంటే వెబ్ పోర్టల్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇండియా COP26 సమిట్ గ్లాస్గోలో జరిగింది UKలో, అక్కడ ఇటింది. నీతి ఆయోగ్ UK గవర్నమెంట్ కలిపి అమృత్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. అమృత్ పోర్టల్ ఏంటంటే వెబ్ పోర్టల్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. 100% ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్. నీతి వర్సెస్ హైవే మినిస్టర్ డిఫరెంట్ ఏంటంటే నీతి ఆయోగ్ ఏం చెప్తుంది అంటే 40% ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ అవ్వాలి అని చెప్తుంది. నీతి ఆయోగ్ ఏం చెప్తుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే ఆఫ్టర్ 2030 అమ్మాలి అట్లా అని చెప్తుంది ఒకటి. కానీ ఆటోమొబైల్ మేకర్స్ అనేవాళ్ళు హెవీలీ ఇది కరెక్ట్ కాదని చెప్పారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు ఏం చెప్పిండ్రంటే దెర్ విల్ బి బ్యాన్ ఏముండదు పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్లో కంట్రీలో. గవర్నమెంట్ హ్యాస్ నాట్ సెటప్ ఎనీ డెడ్ లైన్ లేదు, స్విచ్ చేయాలి ఎలక్ట్రికల్ వెహికల్స్ అని ఇలా అని.
మరి ఛాలెంజెస్ ఏవి అంటే ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అంటే ఛార్జింగ్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. నార్వేలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్స్ ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తారు యూ బయర్స్కి, టోల్ ఫీజు ఉండవు, ఫ్రీ పార్కింగ్ ఉంటుంది, అలా ఉంటుంది అన్నట్టు. మోర్ దాన్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మన ఇండియాలో ఇప్పుడు కావాల్సింది ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. ఈవీ బ్యాటరీస్ అనేది లిమిటెడ్ డ్రైవింగ్ రేంజ్ ఉంటుంది. సో ఛార్జింగ్ స్టేషన్స్ చాలా ఉండాలి రోడ్స్లో అక్కడిక్కడ. సో అయితేనే పీపుల్ మా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ వెహికల్స్ని ప్రిపేర్ చేయరు. లైక్ పెట్రోల్ డీజిల్వి ప్రిఫర్ చేయకుండా ఉండాలంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి. టెక్నాలజీ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ బట్టి 30 minutes to 8 hours అవుతుంది బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి. సో యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేటివి చాలా అవసరం. యూనివర్సల్ ఛార్జింగ్ స్టాండర్డ్స్ అనేటివి గవర్నమెంట్ కూడా యూజర్స్కి ముందే చెప్పాలి అవైలబిలిటీ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి GPS ద్వారా. అలా ఇండియాస్ క్లైమేట్ హాటర్గా ఉంది నార్వే కన్నా. హై టెంపరేచర్ వల్ల ఏంటంటే బ్యాటరీ లైఫ్ సైకిల్ తగ్గుతుంది. మనకు R&D చాలా ఉండాలి దీని మీద. ఫ్రీక్వెంట్ బ్యాటరీ రీప్లేస్మెంట్ వల్ల చాలా నష్టం వస్తుంది. ప్రైమరీ లిథియం కావాలి మనకు బ్యాటరీ తయారు చేయాలంటే. చైనానేమో అన్ని కాంగోలా, బొలివియా, చిలీ, ఆస్ట్రేలియాలో ఉన్న లిథియం అంతా ఆక్యుపై చేసుకుంది. మనం కూడా అలా ఎక్స్పాండ్ చేయాలి టు సచ్ అప్స్ట్రీమ్ ఏరియాస్ టు సెక్యూర్ లిథియం ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ నాల్కో, హిందుస్థాన్ కాపర్ అండ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ పెట్టారు. స్ట్రాటజిక్ మినరల్స్ లైక్ కోబాల్ట్ అండ్ లిథియంని అక్వైర్ చేయాలి. స్ట్రాటజిక్ మినరల్స్ లైక్ కోబాల్ట్ అండ్ లిథియంని అక్వైర్ చేయడానికి ఏం కంపెనీ పెట్టారు? ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఎవరెవరు పెట్టారు? నాల్కో, హిందుస్థాన్ కాపర్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ లిమిటెడ్. సో ఇదన్నట్టు. ఇప్పుడు భారత్ స్టేజ్ నామ్స్ అంటే ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇస్తుంది, CPCB ఇస్తుంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. భారత్ స్టేజ్ ఎమిషన్ BS నామ్స్ని ఇస్తుంది. BS4 అప్పుడెప్పుడో 2020 ముందు ఉండే, ఇప్పుడు BS6 ఎక్కువ ఉంటుంది. ఇవేం లేదు అంటే స్టేజ్ పెరిగే కొద్దీ లెస్ సల్ఫరు, లెస్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎమిట్ చేస్తుంది. ఇవి లెస్ సల్ఫరు, లెస్ నైట్రోజన్ ఆక్సైడ్స్. సో ఇది ఒకటి అన్నట్టు. ఇవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి కార్పొరేట్ యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ నామ్స్ అని రిలీజ్ చేసింది ప్యాసింజర్స్ కార్స్కి. వాళ్ళ CO2 ఎమిషన్స్ తగ్గియాలి అని చెప్పి. ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ ఏం నోటిఫై చేసింది? కార్పొరేట్ యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ నామ్స్. ప్యాసింజర్ కార్స్ ఉంటాయి కదా, ట్యాక్సీస్, బస్సెస్, అవన్నీ CO2 ఎమిషన్ తగ్గియాలి అని చెప్పి. డీకార్బనైజింగ్ చేయాలి ట్రాన్స్పోర్ట్ని ఇండియాలో. ఇది 5 years ప్రాజెక్టు. నీతి ఆయోగ్ ఇంకా OECD's ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఫోరం కలిపి చెప్పినట్టు 30% ఆఫ్ ఇండియా CO2 ఎమిషన్స్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుంచి వస్తున్నాయి, దీన్ని తగ్గియాలి. 30% ఆఫ్ CO2 ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుంచి వస్తున్నాయి, ఇది తగ్గియాలి. డీకార్బనైజింగ్ ఎవరెవరు పనిచేస్తున్నారు? డీకార్బనైజింగ్ అంటే నీతి ఆయోగ్ ప్లస్ OECD's ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఫోరం. ఇంకొకటి యాక్షన్ అంటే వెహికల్ స్క్రాపేజ్ పాలసీ. ఇప్పుడు ఏంటంటే ఆటో మేకర్స్కి 5% రిబేట్ ఇస్తారు పర్చేస్ ఆఫ్ న్యూ కారు. ఇది కస్టమర్ ఓల్డ్ వెహికల్ని స్క్రాపింగ్కి ఇస్తే దాన్ని ఇంకా కొంచెం మాడిఫై చేశారు. అఫీషియల్గా ఏం పెట్టారంటే వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని పెట్టారు. ఇది రోడ్వే మినిస్ట్రీ వస్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్స్ని అమెండ్ చేసి వచ్చారు. కమర్షియల్ వెహికల్ ట్యాక్సీ, ట్రక్ 15 years కన్నా ఓల్డ్ అయితే, పర్సనల్ వెహికల్స్ 20 years కన్నా ఓల్డ్ అయితే ఇది దీనికి వేయాలన్నట్టు. సో వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఆటోమేకర్స్ టు గివ్ 5% రిబేట్ ఆన్ పర్చేస్ ఆఫ్ న్యూ కార్. వింటేజ్ మ్యూజియం వెహికల్స్ 50 విచ్ ఓల్డర్ దాన్ 50 yearsకి దానికి ఎగ్జంప్షన్ ఇస్తారు, కానీ వాళ్ళు డే టు డే ట్రావెల్కి వాడకూడదు. ఇఫ్ నాన్ గవర్నమెంట్ వెహికల్ ఫెయిల్స్ ద ఫిట్నెస్ టెస్ట్ అబోవ్ ఏజ్ అని సీజ్ చేసి డిస్ట్రాయ్ చేస్తారు. ఇఫ్ ద ఓనర్ వాలంటరీగా సబ్మిట్ చేసిండు అనుకో ఆథరైజ్డ్ స్క్రాపింగ్ సెంటర్కి, గెట్స్ ద ఓల్డ్ వెహికల్ స్క్రాప్డ్ యొక్క సర్టిఫికేట్ తెచ్చుకుంటే 4 to 6% డిస్కౌంట్ వస్తుంది కొత్త వెహికల్లో. తన డిస్కౌంట్ ఇఫ్ ఈ డస్ నాట్ వాంట్ టు బై ద న్యూ వెహికల్ తన డిస్కౌంట్ సర్టిఫికేట్ని అమ్ముకోవచ్చు కూడా. ఈ మే ఆల్సో గెట్ ఎగ్జంప్షన్, రిలాక్సేషన్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫీస్ అండ్ స్టేట్ రోడ్ ట్యాక్స్. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సెంటర్స్ అనేటివి
దాన్ని నేషనల్ పోలీస్ డేటాబేస్ దగ్గర లింక్ చేస్తారు ఏమైనా స్టోలెన్ వెహికల్స్ చూడడానికి. దీనివల్ల ఏమంటే క్లీనర్ ఎమిషన్స్ ఉంటుంది, ఫ్యూల్ ఎఫిషియన్సీ ఉంటుంది, రోడ్ సేఫ్టీ బాగుంటుంది, జాబ్స్ కూడా పెరుగుతాయి. నేషనల్ హైవేస్ నెట్వర్క్ పెంచుతామని కూడా ఈ మధ్యలో చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీ తెస్తాము స్పేస్ షార్టేజ్ చేయడానికి. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీ. షిఫ్ట్ టు యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్. స్పెషల్ మొబిలిటీ జోన్స్ విత్ జీరో ఫోసిల్ ఫ్యూల్ పాలసీ అండ్ ఈవీ వెహికల్స్. ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీస్ భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అవార్డింగ్ స్టార్ రేటింగ్స్ టు ఆటోమొబైల్స్. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాము ఈ స్టార్ రేటింగ్ ఇవ్వడానికి వెహికల్స్కి క్రాష్ టెస్టులు అలా. ఇది అప్లికేబుల్ అండ్ టైప్ అప్రూవ్డ్ మోటార్ వెహికల్స్ ఆఫ్ కేటగిరీ M1 అంటే 8 సీట్స్ ఉండి డ్రైవర్ సీట్ ఉంటే అలా కస్టమర్స్ని సేఫ్టీ బట్టి ఆఫ్ చేసుకోవచ్చు అన్నట్టు. మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. రోడ్ యాక్సిడెంట్స్ చాలా లైఫ్స్ వెళ్తున్నాయి, 1.5 lakhs వెళ్తున్నాయి ఎవ్రీ ఇయర్స్. సో యూనియన్ గవర్నమెంట్ మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988ని అమెండ్ చేశారు 2019లో. డ్రంక్ అండ్ డ్రైవింగ్కి ఫైన్ పెంచారు. రోడ్ కాంట్రాక్టర్స్ ఇంజనీర్స్ కూడా వాళ్ళని కూడా పనిష్ చేయొచ్చు ఫాల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే. ఇది కాన్కరెంట్ లిస్ట్ కింద ఉంది. మెకానికలీ ప్రొఫైల్డ్ వెహికల్స్, సో బోత్ యూనియన్ అండ్ స్టేట్స్ లాస్ చేయొచ్చు ఇదన్నట్టు. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఫర్ గెటింగ్ డ్రైవింగ్ లైసెన్స్. గుడ్ సమార్టియన్ అని ఉంటుంది. ఎవరైనా ఇంజూర్డ్ విక్టిమ్కి హెల్ప్ చేస్తే తన మీదకి ఏం కేసెస్ ఉండవు. రోడ్ బిల్డర్ని ఫైన్ వేయచ్చు క్వాలిటీ బాగాలేకపోతే. వెహికల్ కంపెనీ కూడా క్యాన్ బి ఫెనలైజ్డ్ ఫర్ సబ్స్టాండర్డ్ కాంపోనెంట్స్. ఈజియర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ వెహికల్స్ మోడిఫైడ్ ఫర్ దివ్యాంగ్. A motor vehicle accident fund will provide compulsory insurance cover to all road users in India for certain types of accident. ఏ ఫండ్? మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ ఫండ్ ఇదన్నట్టు.